జనా టైమ్స్ మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. నాదేంద్ర మనోహర్ చెక్కులకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్. చెక్కులకు చెక్ పెట్టడం ఏంటి అంటే, ఇటీవల వైసీపీ నుంచి, టీడీపీ నుంచి వీరు పనికిరారు అని చెప్పి బయటకు విసిరేసిన వారందరి దగ్గర టోకెన్ అడ్వాన్సుల లెక్కన నాదెండ్ల మనోహర్ చెక్కులు తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. అందుకని చెప్పి ఇటీవల చెక్కులు మొత్తం, వాళ్ళు పార్టీ ఫండింగ్కి ఇచ్చిన చెక్కులు మొత్తం రిటర్న్ చేయడం పవన్ కళ్యాణ్ గారు జరిగింది. నాదెండ్ల మనోహర్కి పూర్తి స్థాయిలో సీరియస్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంటే ఒకప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఎలా అయితే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తారనే ఒక ఉద్దేశం పవన్ కళ్యాణ్లో పూర్తి స్థాయిలో ఏర్పడిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నాదెండ్ల మనోహర్ చేస్తున్న రాజకీయ డ్రామాల వల్లనే ఇటు జనసేన పూర్తి స్థాయిలో ఎదిగి రాలేకపోతా ఉందని, ఇటు నాదెండ్ల మనోహర్ లోపకారి ఒప్పందం కుదుర్చుకొని కొద్ది మందితో ఇటు చెక్కుల రూపేణ డబ్బులు పార్టీకి తీసుకోవడం కానీ, ధన రూపేణ పార్టీకి తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇప్పటికైనా కళ్ళు తెచ్చాడని చెప్పి మనం ఖచ్చితంగా భావించవచ్చు. నాదెండ్ల మనోహర్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంలో కూడా పార్టీ అధ్యక్షుడిని నేను చెప్పినట్టే టికెట్ల బేరీజ్ మొత్తం జరగాల, మీరు చెప్పినట్టు కాదు, ఎక్కడికంటే అక్కడ డిసైడ్ చేసుకోవడం, ఎక్కడికంటే అక్కడ మీరు అభ్యర్థులను ఖరారు చేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి పూర్తి స్థాయిలో వారిచ్చినట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇటు నాగేంద్ర బాబు సీటుకు కూడా, ఇటు అనకాపల్లిలోనో ఎక్కడో ఎంపీ సీటుకు అతను లోక్సభ అభ్యర్థిగా నిలబడాలనుకుంటే అక్కడ కూడా ఒక అభ్యర్థి దగ్గర ఒక చెక్కు 12 కోట్లకు ఏదో తీసుకున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అందుకనే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాను, చేసేటప్పుడు క్యామిడీలు చేయొద్దని చెప్పి నాదెండ్ల మనోహర్ని చెప్పినట్టు. అంతేకాకుండా నాదెండ్ల మనోహర్ని ఇక పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకే తప్పితే పార్టీ ఆర్థిక విభాగాలకు దూరం చేసేటట్టు నాగేంద్ర బాబునే పూర్తి పగ్గాలు అప్పగించేటట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంతేకాకుండా ఇప్పుడు నారా లోకేష్ తలనొప్పి ఒకటి పవన్ కళ్యాణ్కి ఎత్తుకునింది. అతను ఆల్రెడీ 120 నియోజకవర్గాల్లో ఇటు రెబల్స్ కానీ అటు కార్యకర్తలతో కానీ 120 నియోజకవర్గాల్లో ఒక్కడే వెళ్ళి మొత్తం సంధి కుదుర్చడంలో నారా లోకేష్ పాత్ర పోషిస్తున్నాడు. ఆల్రెడీ 36 సీట్లు అనౌన్స్ చేశాడు. ఇక పోను 120 ఒక 36 వెళ్తే 156 సీట్లు పోతే ఇంకా 175లో ఎంత ఉంటాయి? ఆ 21 సీట్లో 20 సీట్లో 19 సీట్లో మనకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది ఏ విధంగా పొత్తు కుదురుతుంది కుదరదు అనేది నాకు అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను. మీరు చూస్తే నాదెండ్ల మనోహర్ గారు చూస్తే టికెట్లు బేరీజ్ చేసుకునేసి అప్పుడే చిల్లరంగడ ఓపెన్ చేసేస్తారు. ఇది పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అండి.